హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, దువ్వాడ శ్రీనివాస్ అండ్ మాధురి వీళ్ళ ఇష్యూలో సార్ ఎన్నో మలుపులు తిరగడం మనం చూస్తున్నాం. సో మన మాధురికి యాక్సిడెంట్ జరిగింది అని చెప్పేసి వార్తలు అయితే ఫుల్ వైరల్ అయ్యాయి సార్. అసలు యాక్సిడెంట్ జరిగిందా లేకుంటే ఎవరైనా చంపడానికి ప్రయత్నించారన్నట్టుగా కూడా చర్చ జరుగుతుంది. అసలు ఏం జరిగింది, మరి ఏం జరగబోతుంది అంటారు? దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ టెక్కలి ఆయన, సో వైసీపీ, సో ఆయన ఇష్యూ కాబట్టి ఇది ఫోకస్ అయింది. మామూలుగా అయితే ఇలాంటివి ప్రతి ఇళ్లలో ఉంటుంది, ప్రతి వీధిలో జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం మీడియా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున చేసింది. దాని తర్వాత సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, ఇది కొంత జ్యూసీగా ఉంది, డ్రామా ఉంది. అంటే ఒక భర్త భార్య అవర్ ఓ అనేదో సినిమా ఉంది కదా, పతి పత్ని అవర్ ఓ అని, అట్లాగా భర్త భార్య ఇద్దరున్నారు, ఇంకొక ఆమె ఉంది. ఇంతకంటే డ్రామా ఏం కావాలి? పైగా భార్య ఓపెన్గా అయింది, కూతుర్లు ఓపెన్ అయ్యారు. సో అందువల్ల ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది. తెలుగుదేశం మీడియా దీన్ని జగన్కి అంటగట్టడం, ఆయన ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డికి అంటగట్టడం, ఆయన వల్లే వీళ్ళు ఇది అయ్యారని ఒక న్యూస్ రాయడం, జగన్కి పొరుగు పోయిందని రాయడం, ఇది చేస్తున్నారు. ఇది నిజానికి పరువు దీనికి ఏం సంబంధం లేదు, ఇది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ యాక్చువల్గా. బట్ జనరల్గానే మనకి ఇవాళ ఇట్లాంటి జ్యూస్ ఐటమ్స్ ఎక్కువగా, మామూలుగా ఇవన్నీ గాసిప్స్ లెవెల్లో ఉంటాయి. ఇవాళ ఇది మేజర్ చర్చకి దారితీసింది. సో దీనివల్ల ఏమైందంటే మన బంగ్లాదేశ్ పరిణామాలు కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూ కావచ్చు, లేకపోతే అదానీ హిండెన్బర్గ్ ఇష్యూ కావచ్చు, ఇలాంటివి కాకుండా ఈ జ్యూస్ ఐటమ్స్ని జనం ఎక్కువ చూస్తున్నారు కాబట్టి మేము ఇది ఎప్పటి నుంచో ఇది ఉంది, కోడి ముందా పెట్ట ముందలాగా జనం చూస్తున్నారు కాబట్టి మేము ఆ సినిమాలు తీస్తున్నాం, అంటే మీరు ఆ సినిమాలు తీస్తున్నారు కాబట్టి జనం చూస్తున్నారు అన్నట్టుగా మీడియా అండ్ ఇది కూడా ఉంది. జనరల్గా నేను చాలాసార్లు చెప్తుంటాను, యూట్యూబ్ లేదా వెబ్సైట్ ఇవాళ ఉన్న మోడల్ ఏంటంటే ఎన్ని వ్యూస్ ఎక్కువ వస్తే అంత డబ్బులు వస్తాయి వీళ్ళకి, యాడ్స్ వస్తాయి, ఆ యాడ్స్లోంచి యాడ్ రెవెన్యూ వస్తుంది. సో దేనికి వ్యూస్ వస్తున్నాయో చూసుకొని దాన్ని పెంచుకుంటూ వెళ్తారు, అది అరిగిపోయే వరకు. ఇంకా సో అది వ్యూస్ తగ్గిపోయినాయనుకో ఆటోమేటిక్గా వేరే దానికి జంప్ అవుతారు. ఇది మోడల్ అన్నమాట. సో క్లియర్గా వ్యూయర్స్ దేనికి వెళ్తూ ఉన్నారు అని, అది లేనప్పుడు నువ్వు ఎంత హంగామా చేసినా అవి చూడరు. కొన్ని ఇష్యూస్ ఉంటాయి, పెద్ద ఎత్తున బ్యాంగ్ బ్యాంగ్ అన్నట్టుగా ఇస్తారు కానీ అడేమి చూడరు. అవును. కాబట్టి ఫైనల్గా వ్యూయర్స్ని బట్టే ఈ మోడల్స్ సర్వైవ్ అవుతున్నాయి. నా దృష్టిలో అయితే వ్యూయర్స్ని బట్టే వీళ్ళని అనేకంటే కూడా వ్యూయర్స్ అవి చూస్తున్నారు కాబట్టి వాటిని ఇస్తా పోతారు వీళ్ళు. ఓకే, అవి లేదంటే ఆపేస్తారు. ఇంతే సింపుల్ ఇది. వీళ్ళు అనుకున్నా కూడా కొన్ని విషయాల్ని క్రియేట్ చేయలేరు. యూట్యూబ్ ఛానల్ కానీ వీళ్ళు కొంత ట్రై చేస్తారు కొన్ని విషయాలు చేద్దామని, చేసినా చేయలేరు. ఎందుకంటే ఇన్హెరెంట్గా అవి జనాలను ఆకట్టుకో. సో అలాగా ఇప్పుడు ఈ దువ్వాడ శ్రీనివాస్ది వీళ్ళది లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే, నిన్న దివ్యల మాధురి అని ఆమె అనఫిషియల్గా దువ్వాడ శ్రీనివాస్కి భార్య అని చెప్పచ్చు. అంటే పెళ్ళి అనేది లేదు కానీ కలిసి ఉంటున్నారు గత 2 ఏళ్ళ నుంచి, సహజీవనం చేస్తున్నారు. లీగల్గా భార్య అయిన వాణితో ఆయన కలిసి ఉండట్లేదు 2 ఏళ్ళ నుంచి. సో లీగల్గా విడాకులు తీసుకోలేదు. ఆమె ఆల్రెడీ ఈయనకి వ్యతిరేకంగా నిలబడాలనుకునింది, దాన్ని మళ్ళీ వాళ్ళు ఏదో మార్చారు, డబ్బులు ఏదో ఖర్చు పెట్టించారు, ఇవన్నీ జరిగాయి. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను ఈ దివ్యల మాధురి ఎవరో కాదు, ఆమె డ్యాన్స్ టీచరు, ఆమె నాకు పరిచయం చేసింది నా భార్య వాణిని. పరిచయం చేసిన తర్వాత నాకు ఆ అమ్మాయికి అఫైర్లు ఉన్నాయని ఈమె క్రియేట్ చేసి పుకార్లు క్రియేట్ చేసింది. దాంతో ఆ అమ్మాయి ఆల్రెడీ అమ్మాయి ఇష్యూస్లో, అమ్మాయికి పెళ్ళయింది, 3 పిల్లలు. అమ్మాయి ఇష్యూలో ఉండి ఈ ప్రచారాన్ని తట్టుకోలేక తన ఆత్మహత్యకు పాల్పడింది. ఆ టైంలో నేను సేవ్ చేశాను, దాంతో అమ్మాయి నాతో ఉండడం మొదలుపెట్టింది. అలాగే మేమిద్దరం, నాకు కూడా నా భార్యతో పడలేదు, అందుకని మేమిద్దరం కలిసి ఉన్నాను, నేను నాకు ఆస్తి అంతా కూడా కూతురికి ఇచ్చేసానని ఆయన చెప్తున్నాడు. ఈమె వాణి ఏమో అతను అంతా అబద్ధాలు చెప్తున్నాడు, ఆమె నా భర్తని ఇది చేసింది అని ఆమె చెప్తుంది. సో వాళ్ళ నాన్న ఎవరు, మన వాణి వాళ్ళ నాన్న కూడా సంపతి రాఘవరావు, ఆయన కూడా రంగంలోకి వచ్చాడు నిన్న. ఆయన ఏమంటున్నాడు, అసలు ఈ దువ్వాడ శ్రీనివాస్కి ఆస్తి అంతా నేనే ఇచ్చానని అతను అంటున్నాడు. సో ఈమె దివ్యల మాధురి, ఆమె కూడా ప్రెస్తో మాట్లాడింది. ఆమె కూడా ఈ దువ్వాడ శ్రీనివాస్ చెప్పిన స్టోరీని ఆమె చెప్పింది. నేను డ్యాన్స్ టీచరు, నన్ను ఈమె పరిచయం చేసింది, ఆ తర్వాత ఆమె నా మీద ప్రచారం చేస్తుంది, అందుకని దువ్వాడ నన్ను కాపాడాడు. ఈజ్ ఏ ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్,
ఈ రొటీన్ ఒక డైలాగ్ ఉంటుంది, అది ఆమె చెప్పింది. సో నేను లీగల్గా అయితే నేను భార్య కాదు, కానీ మేము లీగల్గా తీసుకున్నప్పుడు మేము ఇద్దరేమీ నేరం చేయట్లేదు, ఎందుకంటే కలిసి ఉండొచ్చు అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది అనేది వీళ్ళు అంటున్నారు. దీనికి తెలుగుదేశం మీడియా లీగల్గా కరెక్ట్ కావచ్చు కానీ మోరల్గా కరెక్టా అని వీళ్ళు తొక్కలో మోరల్. ఎవడికి మోరల్? తెలుగుదేశం వాళ్ళకి మోరల్స్ ఉన్నాయా? అసలు ఏ రాజకీయ పార్టీనైనా మోరల్స్ మాట్లాడే హక్కు ఏ రాజకీయ పార్టీకి ఉంటుంది? వీళ్ళేమో దాన్ని మోరల్స్ అని ఈ యాంగిల్లో వీళ్ళు ఆర్టికల్స్ రాస్తున్నారు, చర్చిస్తున్నారు. నిజానికి ఇక్కడ మోరల్స్ పాయింట్ ఆఫ్ నుంచి డిస్కస్ చేయడమే రాంగు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ కుదరినప్పుడు వాళ్ళు విడిపోతారు. దాంట్లో నువ్వు మోరల్స్ ఏం మాట్లాడతావు? నువ్వు ఏమని మాట్లాడాలి మోరల్స్? సో కాబట్టి ఈ మోరల్స్ మాట్లాడలేము. లీగల్ పొజిషన్ ఏందనేది అది లీగల్ సిస్టమ్ ఉంది, దాంట్లో ఆమె వీళ్ళకి ఎవరికి లీగల్ సిస్టమ్ మీద కూడా నమ్మకం లేదు. ఇప్పుడు వానికి లీగల్ సిస్టమ్ మీద నమ్మకం ఉంటే ఆమె లీగల్గానే ట్రై చేయొచ్చుగా, ఎందుకు బహిరంగంకి వచ్చింది? ఇప్పుడు ఆమె ఎవరు? లావణ్యకి లీగల్ సిస్టమ్ మీద ఉంటే ఆమె కోర్టుకు వెళ్ళాలి కదా, ఛానల్కి ఎందుకు వచ్చింది? అంటే వీళ్ళకి ఎవరికి కూడా లీగల్ సిస్టమ్ మీద నమ్మకం లేకనే పబ్లిక్గా బదనాం చేసి బ్లేమ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి చేద్దామని అదే పనిష్మెంట్ అనేది వాళ్ళు ఫీల్ అవుతారు. లేదు కొంత బ్లాక్మెయిల్ లాగా ఉంటుంది, వాళ్ళు ప్రెజర్ అవుతారు, దాంతో మనం కోరుకున్న డబ్బులు ఇవన్నీ కూడా జరగచ్చు అని కూడా అనుకోవచ్చు. ఏదేమైనా అది నిన్న ఈ దివ్యల మాధురిది ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆమె టెక్కల నుంచి పలాసకి తన స్కోడా కార్లో తనే డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే లక్ష్మీపురం టోల్గేట్ దగ్గర ఆగి ఉన్న ఒక మారుతి కార్ని, ఇగ్నిస్ అనుకుంటా, కార్ని గుద్దినప్పుడు ఈమె బెల్ట్ వేసుకొని ఉంది, ప్లస్ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినాయి. దానివల్ల ఈమెకి సివియర్ గాయాలేం లేదు, బాగానే ఉంది. హాస్పిటల్లో కూడా మాట్లాడుతుంది, చిన్న చిన్న గాయాలైనాయి. సో హాస్పిటల్లో ఆమె ఏం మాట్లాడుతుందంటే ఫస్ట్ టైం ఇది యాక్సిడెంట్ అనుకున్నారు, లేదా వాణి బంధువులు ఏమన్నా ఈ అమ్మాయిని యాక్సిడెంట్ చేశారని కూడా పుకార్లు వచ్చాయి, హత్యాయత్నం కూడా పుకార్లు వచ్చాయి. అయితే ఆమె టీవీతో పోలీసులతో మాట్లాడుతుంది, నేనే ఇది యాక్సిడెంట్ కాదు, నేను కావాలనే గుద్దాను, చనిపోదామనే గుద్దాను, సో నన్ను ఇప్పుడు కూడా కాపాడకండి మీరు అని చెప్తుంది. ఎందుకు చేసావు అని అడిగితే నన్ను బదనాం చేస్తే పర్లేదు, నేను ఇన్వాల్వ్ అయినాను కాబట్టి నన్ను చేయొచ్చు, కానీ నా పిల్లలు, వాళ్ళు 3 పిల్లలు, వాళ్ళని కూడా లాగుతున్నారు, వాళ్ళ మీద ఇది దుష్ప్రచారం చేస్తున్నారు, వాళ్ళు చాలా బాధగా ఉన్నారు, దాన్ని నేను చూసి తట్టుకోలేకపోయాను, అందుకని చచ్చిపోదామని, నేను చచ్చిపోతే ఈ సమస్య సాల్వ్ అవుతుందని ట్రై చేశానని చెప్తుంది. ఆమె ఆల్రెడీ ఆమె కొంత ఆత్మహత్య నేచర్ ఉన్నట్టు కనబడుతుంది, ఎందుకంటే గతంలో కూడా ఆమె ఆత్మహత్య చేసుకున్నప్పుడే కదా తను కాపాడాడని మనకు తెలిసింది. సో ఈ కాంటెక్స్ట్లో మళ్ళీ ఆమె ఆత్మహత్య వైపు వెళ్ళడం అనేది ఒక ఇందులో విషాదమైన అంశము. ఏదేమైనా ఆమె ప్రాణాలతో అయితే బయటపెట్టింది. ఇప్పుడు ఇది ఇంకా సాల్వ్ అవుతుందా, ఇంకా కంటిన్యూ అవుతుందా? ఎందుకంటే దీన్ని సాల్వ్ కానికుండా చూసుకునే మీడియా బలంగా ఉంది. తెలుగుదేశం వాళ్ళు దీన్ని మ్యాక్సిమం పెంచి పోషిస్తారు. మొన్నటి వరకు విజయసాయి రెడ్డి ట్రై చేశారు, సో అదే అయిపోయింది. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏమైందో ఎవడికి తెలియదు, దాన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఇది తీసుకున్నారు. అంటే తెలుగుదేశంకి ఉన్న లక్ష్యం ఏంటి? 5 ఏళ్లలో వైసీపీని ఇటు జనాల్లో లేకుండా చూడాలి, ఫిజికల్గా వాళ్ళని బలహీనం చేయాలి, జగన్ని జైలు వేసేయాలి, వాళ్ళ మీడియాను మూసేయాలి, ఇట్లా వైసీపీకి సంబంధించి సర్వశక్తుల్ని వీక్ చేసేసి దాన్ని లేకుండా చూసుకోవాలి. 2029కి బాగా బలహీనం చేసేస్తే మనం సునాయాసం గెలవచ్చు అనేది తెలుగుదేశంకి ఉండదు. అది ఎవరికైనా అధికారంలో ఉన్న పార్టీకి అదే లక్ష్యమే, బీజేపీకి ఇప్పుడు అదే లక్ష్యమే కదా. ప్రాంతీయ పార్టీలని తొక్కేయాలి, కాంగ్రెస్ని తొక్కేయాలి, మనం అధికారంలో ఉండాలనేది మోడీకి ఉన్న లక్ష్యం. అదే లక్ష్యం వీళ్ళకి కూడా ఉంది. సో ఈ యాంగిల్లో వీళ్ళు వైసీపీలో ఏమాత్రం దొరికినా దాన్ని బ్లోఅప్ చేసి పెంచి పెద్దది చేసి చేస్తున్నారు. అదేదంటారు కదా, కోతిపుండ్ర బ్రహ్మరాక్షస్ అని చిన్న గాయాన్ని బాగా కిలికి వదిలిపెడుతున్నారు. వీళ్ళకి ఇంకొకటి వచ్చే వరకు ఇది చేస్తుంటారు, ఇంకొకటి వచ్చినాక దీన్ని పక్కన పెట్టేస్తారు. కాబట్టి అంతవరకు వీళ్ళు తట్టుకోవాలి. మరి ఏం జరుగుతుందో చూడాలి. అతను కూడా బాగా డిస్టర్బ్డ్ క్యాండిడేట్ లాగా ఉన్నాడు. దువ్వాడ ఆయన కోపంగా ఎగరడం కానీ అవన్నీ కూల్గా సాల్వ్ చేసుకునేటి కనబడలేదు. అంటే డ్రామాకు కావాల్సిన లక్షణాలు వీళ్ళు 3లో ఉన్నాయి. వాణి అట్లాగే ఉంది, శ్రీనివాస్ అట్లాగే ఉన్నాడు, ఈమె దివ్యల ఏమైతే ఇంకా సినిమాటిక్గా ఉంది. ఇప్పుడు ఆమె రీల్స్ కూడా బయటకు వచ్చాయి. ఆమె అల్లరి అల్లరి అనే ఖడ్గంలో సాంగ్ రీల్ ఒకటి బయటకు వచ్చింది, ఆమె దాన్ని పెట్టి డ్యాన్స్ చేస్తుంది. సో జనాలకు కావాల్సిన మసాలా అంతా వీళ్ళు, ఒక కుటుంబ కథా చిత్రానికి సంబంధించిన మసాలా అంతా వీళ్ళు 3 ఇస్తున్నారు. ఇది ఎంతకాలం జరుగుతుందనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.